హాయ్, దిస్ ఈజ్ యువర్ గవర్నమెంట్ ఫ్యాకల్టీ వై సత్యనారాయణ. మనము ఈ మధ్య గ్రూప్ డి ఎన్టీపీసీ ఎగ్జామ్స్ కోసం ఎక్కువగా ప్రిపేర్ అవుతున్నాం. అందులో చాలా చాలా ఇంపార్టెంట్ చాప్టర్ ఏంటంటే సిలాయిజం. లాజికల్ రీజనింగ్ లో సిలాయిజం నుంచి గ్రూప్ డి ఎన్టీపీసీలో కానీ మీరు చెక్ చేసుకుంటే 2 నుంచి 3 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. ఈ మధ్య ఎస్ఐ కానిస్టేబుల్ లో కూడా సిలాయిజం అనేది ఇవ్వడం జరుగుతుంది. రీసెంట్ గా మన జరిగిన సచివాలయంలో కూడా సిలాయిజం అనేది 1 మార్క్ ఇవ్వడం జరిగింది. మీరు గ్రూప్ డి ఎన్టీపీసీలో మీకు ఎక్కువగా లాజికల్ రీజనింగ్ అనేది మీకు జాబ్ రావడం రాకపోవడం అనేది డిసైడ్ చేస్తుంది. లాజికల్ రీజనింగ్ లో సిలాయిజం అనేది ఒక చాప్టర్. ఇప్పుడు మనం సిలాయిజం గురించి నేర్చుకున్నాం. ఓకే సార్, చాప్టర్ నేమ్ ఏంటి సార్ అంటే సిలాజిజం. ఓకే, సిలాజిజం గురించి ఇప్పుడు మనం నేర్చుకున్నాం. సార్, సిలాజిజం గురించి కానీ మనకి బాగా తెలియాలంటే 3 రూల్స్ తెలియాలి. ఓకేనా? ఈ 3 రూల్స్ తెలిసే ముందు మీకు ఎక్కువగా వెన్ డయాగ్రామ్స్ బాగా కానీ మీకు వచ్చాయనుకోండి, సిలాజిజం మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు సిలాజిజం నేను చెప్పేది వెన్ డయాగ్రామ్ మోడల్లో మీకు చెప్పడం అనేది జరుగుతుంది. వెన్ డయాగ్రామ్స్ కానీ మీకు బాగా వస్తే సిలాజిజం అనేది చాలా చాలా ఈజీ, మీరు చాలా ఈజీగా నేర్చుకోగలుగుతారు. ఓకేనా? సో ఇప్పుడు ఫర్ సపోజ్ మనం సిలాజిజం గురించి నేర్చుకోవాలంటే 3 కేసులు ఉంటాయి. అవేంటి సార్ అంటే, ఒకటోది ఆల్ అనే కేసు ఉంటుంది. ఏంటమ్మా? ఆల్ అనేది ఉంటుంది. రెండోది ఏముంటుంది సార్ అంటే సమ్ అనేది ఉంటుంది. మూడోది ఏముంటుంది సార్ అంటే నో అనేది ఉంటుంది. ఒకటోది ఆల్, రెండోది సమ్, మూడోది నో. ఆల్ అంటే అన్ని అని అర్థం. ఓకే, సమ్ అంటే కొన్ని అని అర్థం. ఓకే, నో అంటే కాదు లేక లేదు అని అర్థం. ఓకే, ఈ 3 కేసుల గురించి కానీ మనం చెక్ చేసుకున్నాం అనుకోండి, ఏంటంటే ఆ 3 కేసులు ఆల్ ఒకటి, సమ్ ఒకటి, నో. ఓకే సార్, ఏంటి సార్ ఈ ఆల్ అంటే ఏంటి, సమ్ అంటే ఏంటి, నో అంటే ఏంటి, వాటి గురించి ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఓకే, ఫస్ట్ కేసు కానీ మనం చెక్ చేసుకున్నాం అనుకోండి. ఫస్ట్ కేసు ఏంటి సార్ అంటే ఆల్. ఆల్ గురించి కానీ మనం చెక్ చేసుకున్నాం అనుకోండి. సార్, ఆల్ అంటే ఏదో చెప్పాను, అన్ని. ఓకే, అన్ని. ఫర్ ఎగ్జాంపుల్, అన్ని ఏలు బీలు. అన్ని ఏలు ఏమవుతున్నాయండి? బీలు అవుతున్నాయి. సరే చూడండి, దీని ఫిగర్ మనం ఫిగర్ రాసేద్దాం. ఏ విధంగా అంటే, ఇవ్వండి, ఇవన్నీ ఏలు. వాడు ఏమని చెప్పాడు? అన్ని ఏలు బీలు అని చెప్పాడు. అన్ని ఏలు ఏమని చెప్పాడమ్మా? బి. అంటే ఈ ఏలన్నీ ఏమవుతున్నాయండి? బీలు అవుతున్నాయి. అన్ని ఏలు బీలు అనే దానికి ఫిగర్ ఏ విధంగా డెరైవ్ చేస్తాం సార్ అంటే ఈ విధంగా డెరైవ్ చేయాలి. ఏలన్నీ ఏమయ్యేసారంటే బి. బి లోపల ఏలన్నీ ఉన్నాయా లేవా? ఉన్నాయి. కాబట్టి దీన్ని ఏ విధంగా చూడతామంటే అన్ని ఏలు బీలు. ఓకే, హియర్ ఆల్ ఏస్ ఆర్ బీస్. ఏలన్నీ ఏమవుతున్నాయి సార్ అంటే బీలు అవుతున్నాయి. ఇది ఫస్ట్ కేస్. నెక్స్ట్ కానీ మనం చెక్ చేసుకున్నాం అనుకోండి, సెకండ్ కేస్. సెకండ్ కేసులో ఏమని ఉంటుంది సార్ అంటే సమ్ అనేది ఉంటుంది. సమ్ అంటే అర్థము కొన్ని. సమ్ అంటే అర్థం ఏంటమ్మా? కొన్ని. సరే, ఇక్కడ కానీ మనం చెక్ చేసుకున్నాం అనుకోండి, కొన్ని ఏలు బీలు. కొన్ని ఏలు బీలు. ఇంగ్లీష్ అనుకోండి, సమ్ ఏస్ ఆర్ బీస్. సమ్ ఏస్ ఆర్ బీస్. ఓకే, ఇవ్వండి, ఇవన్నీ ఏలు. ఏంటమ్మా ఇవి? ఏలు. ఈ ఏల్లో కొన్ని ఏలు ఏమయ్యాయి సార్ అంటే బీలు. ఇవ్వండి, ఈ షేడింగ్ పార్ట్ ఉంది కదా, ఈ షేడింగ్ పార్ట్ ఇది కానీ మనం చెక్ చేసుకుంటే కొన్ని ఏలు ఏమవుతున్నాయి సార్ అంటే బీలు అవుతున్నాయి. కొన్ని ఏలు ఏమవుతున్నాయి? బీలు అవుతున్నాయి. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ కానీ మీరు చెక్ చేసుకున్నారు అనుకోండి, ఇందులో ఏముంటుంది సార్ అంటే నో అనే కండిషన్ గురించి ఉంటుంది. దేని గురించి ఉంటుంది సార్ అంటే ఇదిగోండి, నో అనే కండిషన్ గురించి ఉంటుంది. ఓకే, ఇక్కడ నో ఏ ఈజ్ బి. నో ఏ ఈజ్ బి అంటే తెలుగులో ఏ కూడా బి కాదు. ఏంటమ్మా? ఏ కూడా బి కాదు. నో ఏ ఈజ్ బి అంటే ఏకి బికి ఏ విధమైన సంబంధము ఉండకూడదు. ఏ కూడా బి కాదు. అంటే ఇవ్వండమ్మా, ఇది ఏ,
ఇది బి. ఏకి బికి ఏ విధమైన సంబంధం ఉందా? లేదు. కాబట్టి ఏ కూడా బి కాదు అంటే ఏకి బికి ఏ విధమైన రిలేషన్ లేకుండా మనం డెరైవ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ నో ఏ ఇస్ బి అని చెప్పి ఈ విధంగా మెన్షన్ చేయాలి. ఓకే, ఫస్ట్ కండిషన్ ఏమని చెప్పాను? ఆల్ అంటే అన్ని ఏలు బీలు. సెకండ్ కండిషన్ ఏమని చెప్పాను? సమ్ అంటే కొన్ని. ఇవ్వండమ్మా, కొన్ని ఏలు బీలు. థర్డ్ కండిషన్ ఏమని చెప్పానమ్మా? నో అంటే దేనికి చెందదు. ఏ కూడా బి కాదు. అంటే ఏకి బికి ఏమైనా సంబంధం ఉందా? లేదు. ఏకి బికి ఏ విధమైన సంబంధము లేదు. ఇలా గాని మీరు ఈ 3 డయాగ్రామ్స్ గాని వేయగలిగితే, ఈ 3 డయాగ్రామ్స్ గాని మీకు డ్రా చేయడం గాని మీకు వస్తే సిలాజిజం అనేది చాలా ఈజీగా వస్తుంది. దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. అది మీరు ఫిగర్ 1 అవుతుందా, ఫిగర్ 2 అవుతుందా, ఫిగర్ 3 అవుతుందా మీరు చెక్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకుందాం. కొన్ని ఎగ్జాంపుల్స్ కానీ చూసుకున్నాం అనుకోండి. నేను ఇక్కడ అన్ని పులులు సింహాలు అని రాస్తున్నాను. ఏమని రాస్తున్నానమ్మా? అన్ని పులులు సింహాలు. దీనికి డయాగ్రామ్ కానీ మీరు వేయాలనుకోండి. ఇవ్వండి, ఫస్ట్ డయాగ్రామ్ వేస్తారా, సెకండ్ డయాగ్రామ్ వేస్తారా, థర్డ్ డయాగ్రామ్ వేస్తారా? సరే, ఏ డయాగ్రామ్ వేస్తారు సార్ అంటే ఫస్ట్ డయాగ్రామ్ వేస్తారు. సరే, ఎందుకు సార్ ఫస్ట్ డయాగ్రామ్ మీరు వేస్తారు అనుకుంటే, ఇవ్వండి, ఈ పులులన్నీ ఏమయ్యాయమ్మా? సింహాలు అయ్యాయి. పులులన్నీ ఏమయ్యాయి? సింహాలు. అన్ని పులులు సింహాలు. ఓకే, ఆల్ టైగర్స్ ఆర్ లయన్స్. రెండోది కానీ మనం చెక్ చేసుకున్నాం అనుకోండి. ఇవ్వండి, కొన్ని పులులు సింహాలు. కొన్ని పులులు సింహాలు ఏ విధంగా డయాగ్రామ్ చేయగలం సార్ అంటే, ఇవ్వండమ్మా, ఇవి పులులు అనుకోండి. ఈ పులుల్లో కొన్ని పులులు ఏమవుతున్నాయి సార్ అంటే సింహాలు అవుతున్నాయి. ఓకే, సమ్ టైగర్స్ ఆర్ లయన్స్. మూడోది కానీ మనం చెక్ చేసుకున్నాం అనుకోండి. నో టైగర్ ఇస్ ఏ లైన్. అంటే ఏ పులి సింహం కాదు. అంటే పులికి సింహానికి ఏ విధంగా సంబంధం ఉందా? సంబంధం లేదు. అంటే ఇవ్వండి, ఇది పులి అనుకోండి. ఈ పులికి ఈ సింహానికి ఏ విధమైన సంబంధము ఉండదు. కాబట్టి ఏ పులి సింహం కాదంటే ఈ విధంగా రాస్తాను. ఓకే, నెక్స్ట్ గానీ మనం చెక్ చేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు చూడండి, ఆల్ ఏస్ ఆర్ దీస్ అంటే ఇలా రాయాలి. ఓకే, సమ్ ఏస్ ఆర్ దీస్ అంటే ఎలా రాయాలి? ఇలా రాయాలి. నో ఏ ఇస్ బి అంటే ఎలా రాయాలి? ఈ విధంగా రాయాలి. అయితే మరికొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఓకే, అన్ని పెన్నులు పుస్తకాలు అంటే ఏ విధంగా డ్రా చేస్తాం? 1వ ఫిగర్ లో డ్రా చేస్తాం. ఓకే, కొన్ని పెన్నులు పుస్తకాలు. కొన్ని పెన్నులు ఏమవుతాయి? పుస్తకాలు అవుతాయి. ఏ పెన్ను పుస్తకం కాదు అంటే ఏ విధంగా డ్రా చేస్తాము? ఈ థర్డ్ ఫిగర్ అనేది డ్రా చేయడం జరుగుతుంది. ఈ విధంగా మీకు డ్రా చేయడం కానీ మీకు వచ్చింది అనుకోండి, మీకు టోటల్ సిలాజిజం అనేది మీకు రావడం జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి సార్ అంటే, ఆల్ గురించి చెప్పేటప్పుడు కింద నుంచి పైకి వెళ్ళాము అనుకోండి, ఆల్ అనే రూల్ ఫాలో అవుతుంది. ఏ రూల్ ఫాలో అవుతుందమ్మా? ఆల్ అనే రూల్ ఫాలో అవుతుంది. కానీ పై నుంచి కిందికి కానీ వచ్చామనుకోండి, సమ్ అనే రూల్ ఫాలో అవుతుంది. ఏ రూల్ ఫాలో అవుతుందమ్మా? సమ్ అనే రూల్ ఫాలో అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఓకే, సిలాజిజం లో ఫస్ట్ ఏమిస్తాడు సార్ అంటే ప్రకటన స్టేట్మెంట్ ఇస్తాడు. స్టేట్మెంట్ కానీ మనం చెక్ చేసుకున్నాం అనుకోండి. ఇవ్వండి, ఫర్ సపోజ్ అన్ని క్యారెట్లు యాపిల్స్. ఆల్ క్యారెట్స్ ఆర్ యాపిల్స్. తర్వాత అన్ని యాపిల్లు ఓకే, అన్ని యాపిల్లు బనానాస్. ఓకే, ఆల్ క్యారెట్స్ ఆర్ యాపిల్స్, ఆల్ యాపిల్స్ ఆర్ బనానాస్. అన్ని క్యారెట్లు యాపిల్లు, అన్ని యాపిల్లు బనానా అంటే అన్ని యాపిల్లు అరటి పండ్లు. ఇప్పుడు కానీ మనం చెక్ చేసుకున్నాం అనుకోండి, ఈ స్టేట్మెంట్ కి
మనము ఫిగర్ అనేది డ్రా చేయాలి. డయాగ్రామ్ అనేది డ్రా చేసాం అనుకోండి. చూడండి, అన్ని క్యారెట్లు యాపిల్, అన్ని క్యారెట్లు ఇవ్వండమ్మా. ఇది మనం చెక్ చేసుకున్నాం అనుకోండి, ఇవి క్యారెట్లు అనుకోండి. ఆల్ క్యారెట్స్ ఆర్ ఏమవుతాయని చెప్పాను, యాపిల్స్ అవుతాయి. ఆల్ క్యారెట్స్ ఆర్ యాపిల్స్, అన్ని క్యారెట్లు యాపిల్. నెక్స్ట్ ఏమని ఇచ్చారమ్మా, ఆల్ యాపిల్స్ ఆర్ బనానాస్. యాపిల్ అన్ని ఇక్కడ ఏమవుతున్నాయమ్మా, బనానాస్ అవుతున్నాయి. ఆల్ యాపిల్స్ ఆర్ ఏమవుతున్నాయి, ఈ యాపిల్స్ అన్ని ఏమవుతున్నాయి సార్ అంటే బనానాస్ అవుతాయి. ఈ విధంగా స్టేట్మెంట్ ఇస్తాడు. ఇచ్చిన స్టేట్మెంట్ కి మనం ఏం చేస్తామంటే వెన్ డయాగ్రామ్ అనేది డెరైవ్ చేసుకుంటాం. వెన్ డయాగ్రామ్ డెరైవ్ చేసుకున్నాక వాడు కొన్ని కన్క్లూజన్స్ అనేవి ఇస్తాడు, తీర్మానాలు అనేవి ఇస్తాడు. ఓకే, ఫస్ట్ ప్రకటన ఇస్తాడు. ఎప్పుడు గుర్తుంచుకోండి, మనం ప్రకటనకి మాత్రమే వెన్ డయాగ్రామ్ అనేది డెరైవ్ చేయాలి. కన్క్లూజన్ కి మాత్రం మనం డయాగ్రామ్ అనేది వేయకూడదు. ఓకే, ప్రకటనకి మాత్రమే మనం డయాగ్రామ్ అనేది వేయాలి. తీర్మానాలకి అంటే కన్క్లూజన్ కి మాత్రం మనము డయాగ్రామ్ అనేది వేయకూడదు. ఇక్కడ కొన్ని కన్క్లూజన్స్ ఇస్తాడు, ఆ కన్క్లూజన్స్ ఏదో చెక్ చేసుకుందాం. సో ఫస్ట్ కన్క్లూజన్ ఏమని చేస్తారంటే అన్ని క్యారెట్లు బనానాస్ అని ఇచ్చాడు. ఓకే, ఆల్ క్యారెట్స్ ఆర్ బనానాస్ అని ఇచ్చాడు. సార్ సెకండ్ది ఏమని ఇచ్చాడంటే కొన్ని యాపిళ్ళు క్యారెట్లు. ఓకే, ఇక్కడ ఆల్ క్యారెట్స్ ఆర్ బనానాస్, అన్ని క్యారెట్లు బనానాలు. తర్వాత సమ్ యాపిల్స్ ఆర్ క్యారెట్స్, కొన్ని యాపిల్ ఏమవుతాయి సార్ అంటే క్యారెట్లు అవుతాయి. ఈ విధంగా కన్క్లూజన్ ఇస్తారు. ఈ కన్క్లూజన్ ఇచ్చేటప్పుడు ఏ విధంగా ఇస్తారు సార్ అంటే ఇగోండమ్మా, కన్క్లూజన్ ఒకటి మాత్రమే రైట్ అయింది అనుకోండి, ఓన్లీ వన్ ఫాలోస్ అని రాస్తారు. ఏమని రాస్తారు, ఓన్లీ వన్ ఫాలోస్, ఒకటి రైట్ ఆన్సర్. ఓకే, రెండోది కన్క్లూజన్ రెండు మాత్రమే రైట్ అయింది అనుకోండి, ఓన్లీ టూ ఫాలోస్ అని రాస్తారు. ఓకే, కన్క్లూజన్ రెండు మాత్రమే రైట్ అయితే ఓన్లీ టూ ఫాలోస్ అని రాస్తారు. ఓకే, లేదనుకోండి మూడోది కానీ మీరు చెక్ చేసుకున్నారు అనుకోండి, ఇది లేదా ఇది రైట్ అయింది అంటే కన్క్లూజన్ వన్, either వన్ ఆర్ టూ, అంటే ఒకటో కన్క్లూజన్ లేదా రెండో కన్క్లూజన్ రైట్ అయింది అనుకోండి. అయితే ఒకటోదైనా అవ్వాలి, లేకపోతే రెండోదైనా అయింది అనుకోండి, మీరు ఆప్షన్ 3 పెడతారు. ఓకే, రెండు కన్క్లూజన్లు రైట్ అయ్యాయి అనుకోండి, పై రెండు సరైనవే అని ఇచ్చాడు అనుకోండి, 1 and 2 రైట్, ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, ఆప్షన్ 4 అని పెడతారు. ఓకే, నెక్స్ట్ గానీ మీరు చెక్ చేసుకున్నారు అనుకోండి, పై రెండు సరైనవి కాదు అని ఇచ్చాడు అనుకోండి, ఆప్షన్ 5 పెడతారు. ఏం పెడతారు, ఆప్షన్ 5. ఆప్షన్ 5 ఏంటి, ఒకటోది సరైనది కాదు, రెండోది సరైనది కాదు. పై రెండు సరైనవి కాదు అని ఇచ్చాడు అనుకోండి, మీరేం పెడతారు సార్ అంటే ఆప్షన్ 5 అని పెడతారు. ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. సిలాజిజం లో ఫస్ట్ స్టేట్మెంట్ ప్రకటన అనేది ఇస్తాడు, తర్వాత తీర్మానం అనేది ఇస్తాడు, దాని కింద ఆప్షన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎప్పుడైనా మీరు చెక్ చేసుకున్నారు అనుకోండి, ప్రకటనకి మాత్రమే మీరు వెన్ డయాగ్రామ్ డ్రా చేయాలి, తీర్మానాలకి మీరు వెన్ డయాగ్రామ్ డ్రా చేయకూడదు. తీర్మానాలు రైట్ రాంగో దీని నుంచి మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఏమని ఇచ్చాడు, అన్ని క్యారెట్లు బనానాలు అని ఇచ్చాడు. అన్ని క్యారెట్లు, ఇప్పుడు చూడమ్మా, ఈ క్యారెట్లు అన్ని ఇవ్వండి. ఇక్కడ కానీ మనం చెక్ చేసుకున్నాం అనుకోండి, ఇదమ్మా ఈ క్యారెట్స్. ఈ క్యారెట్స్ అన్ని ఇవ్వండి, ఈ క్యారెట్స్ అన్ని బనానా లోపల ఉన్నాయా లేవా, ఉన్నాయి. కాబట్టి అన్ని క్యారెట్లు బనానాలు అవుతాయా అంటే అవుతాయి. మీకు ఆల్రెడీ ఒక రూల్ చెప్పారు, ఇవన్నీ ఆలే ఉన్నాయి కదమ్మా, ఇవ్వండి ఆల్ క్యారెట్స్ ఆర్ యాపిల్స్, ఆల్ యాపిల్స్ ఆర్ బనానాస్. అంటే ఆల్ అనే రూల్ ఉంది కదా, ఆల్ అనే రూల్ లో కింద నుంచి పైకి వెళ్తే ఏం ఫాలో అవుతుందని చెప్పాను, ఆల్ అనేది ఫాలో అవుతుందని చెప్పాను. కాబట్టి ఇగోండమ్మా, క్యారెట్ అనేది కింద ఉంది, బనానా అనేది పైన ఉంది. కింద నుంచి పైకి వెళ్తున్నాం కాబట్టి ఏ రూల్ ఫాలో అవుతుంది, ఆల్ అనే రూల్ ఫాలో అవుతుంది. కాబట్టి అన్ని క్యారెట్లు బనానాలు అవుతాయా అంటే కన్ఫర్మ్ గా అవుతాయి. ఈ విధంగా మనం చెక్ చేసుకున్నాం అనుకోండి, ఒకటోది రైట్ ఆన్సర్. ఫస్ట్ కన్క్లూజన్ ఏంటి సార్ అంటే ఇవ్వండి, కన్క్లూజన్ 1 అనేది రైట్. ఇప్పుడు కన్క్లూజన్ 2 గురించి మనం చెక్ చేసుకుందాం. కన్క్లూజన్ 2 చెక్ చేసుకుంటే ఇక్కడ ఏమని ఇచ్చాడమ్మా, కొన్ని యాపిల్లు క్యారెట్లు, సమ్ యాపిల్స్ ఆర్ క్యారెట్స్. ఏంటి ఇచ్చారు సార్ అంటే
సమ్ యాపిల్స్ ఆర్ క్యారెట్స్. ఇప్పుడు కొన్ని యాపిల్ క్యారెట్లు ఇక్కడ కానీ మీరు చెక్ చేసుకున్నారు అనుకోండి, ఇదిగోండి యాపిల్ పైన ఉంది, క్యారెట్ అనేది కింద ఉంది. పై నుంచి కిందకు వస్తే ఏ రూల్ ఫాలో అవుతుందని చెప్పాను మీకు, సమ్ అనే రూల్ ఫాలో అవుతుంది. అంటే యాపిల్లో కొన్ని యాపిల్ ఇదిగోండి, ఇవన్నీ యాపిల్సే కదా. ఇదిగోండి నేను ఇక్కడ డెరైవ్ చేస్తాను చూడండి, ఇదిగోండి ఇవన్నీ యాపిల్స్ అమ్మా, ఇవన్నీ యాపిల్స్. ఈ యాపిల్స్ లో కొన్ని యాపిల్స్ ఏమై క్యారెట్లు. ఇలాగే ఉంది కదా ఫిగర్ ఎలా ఉంది కదా. ఈ ఫిగర్ మనం చూసుకున్నాం అనుకోండి, ఇవ్వండి ఈ టోటల్ ఇవి ఉన్నాయి కదా, ఇవ్వండి మొత్తం ఏటవుతాయి సార్ అంటే యాపిల్స్. ఈ మొత్తం యాపిల్స్ లో ఇవ్వండి ఇవేమై క్యారెట్స్ అయ్యాయి. ఈ మిగతా ఏమైనా మనకు అనవసరం, కానీ ఇవేమై క్యారెట్స్. ఈ యాపిల్ లో ఈ కొన్ని మాత్రమే క్యారెట్స్ అయ్యాయి కదా. కాబట్టి కొన్ని యాపిల్ ఏమవుతాయి సార్ అంటే క్యారెట్స్ అవుతాయి. కాబట్టి సెకండ్ వన్ కూడా రైట్ ఆన్సర్. పై రెండు సరైనవి కాబట్టి మీరు ఏమని పెడతారు, ఆప్షన్ 4 అని పెడతారు. 1 మరియు 2 సరైనవి అంటే మీరు ఏమని పెట్టాలి, 4th ఆప్షన్ పెట్టాలి. ఈ విధంగా కానీ మనం చెక్ చేసుకున్నాం అనుకోండి, మీకు సిలాయిజం అనేది ఈజీగా అర్థం అవ్వడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మీరు కరెక్ట్ గా ఫిగర్ కానీ డ్రా చేయగలిగితే, డయాగ్రామ్ కానీ వెన్ డయాగ్రామ్ కానీ మీరు కరెక్ట్ గా వేయగలిగితే మీకు సిలాయిజం అనేది చాలా చాలా ఈజీగా అర్థం అవడం అనేది జరుగుతుంది. ఇంకా క్లాస్ ముందుకెళ్తున్న కొద్ది మీకు ఇంకా కొంచెం టఫెస్ట్ సమ్స్ అనేది రావడం జరుగుతుంది. ఎలాంటి సమయం ఈ వీడియో అయిపోగానే ఈ 2 పార్ట్లు 2 వీడియోలు మొత్తం చూడండి. పార్ట్ 1 ఒకటి తీస్తాను, పార్ట్ 2 ఒకటి తీస్తాను. ఈ 2 పార్ట్ 1 పార్ట్ 2 మొత్తం మీరు చూడగానే సిలాయిజం గురించి పూర్తిగా మీకు అవగాహన రావడం అనేది జరుగుతుంది. అప్పుడు మీరు ఏ సమ్ ఇచ్చినా చేయగలుగుతారు. ఓకేనా? వీటితో పాటు మీకు ప్రీవియస్ పేపర్ లో ఉన్న సమ్స్ కూడా నేను చెప్పడం అనేది జరుగుతుంది. లాస్ట్ టైం కానిస్టేబుల్ లో ఇచ్చాడు, 2016-17 కానిస్టేబుల్ లో ఇచ్చాడు. మళ్ళీ ఆల్రెడీ బ్యాంక్స్ లో ఎప్పుడు ఇస్తాడు 5 మార్క్స్ సిలాయిజం కన్ఫర్మ్ గా ఎప్పుడు ఇస్తూనే ఉంటాడు. ఈ మధ్య సచివాలయ వీటిలో కూడా ఇచ్చాడు. కన్ఫర్మ్ గా మీరు గ్రూప్ డి ఎన్టీపీసీలో కానీ మీరు చెక్ చేసుకున్నారు అనుకోండి, సిలాయిజం నుంచి 2 నుంచి 3 మార్కులు రావడం అనేది జరుగుతుంది. ఓకేనా? ఇది ఈ విధంగా రాసేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, సిలాయిజం లో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం. ఫస్ట్ ఆర్ మోడల్ చూస్తాం, ఇప్పుడు సమ్ మోడల్ చూద్దాం. ఓకే, ఫస్ట్ ఏం ఇస్తాడని చెప్పాను, స్టేట్మెంట్ ఇస్తాడని చెప్పాను. స్టేట్మెంట్ కానీ మనం చెక్ చేసుకున్నాం అనుకోండి, ఒకటోది కొన్ని ఏలు బీలు ఇంగ్లీష్ మీడియం స్టేట్మెంట్, సమ్ ఏస్ ఆర్ బీస్. నెక్స్ట్ సమ్ బీస్ ఆర్ సీస్, కొన్ని బీలు సీలు. ఈ విధంగా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ కింద కన్క్లూజన్స్ ఇస్తాడు. కన్క్లూజన్ లో ఫస్ట్ కన్క్లూజన్ ఇక్కడ ఏమని ఇచ్చాడంటే, కొన్ని ఏలు సీలు. ఓకే, సమ్ ఏస్ ఆర్ సీస్. నెక్స్ట్ సెకండ్ కన్క్లూజన్ కానీ మనం చెక్ చేసుకున్నాం అనుకోండి, కొన్ని సీలు బీలు. ఓకే, హియర్ సమ్ ఏస్ ఆర్ సీస్, ఫస్ట్ కన్క్లూజన్. సెకండ్ కన్క్లూజన్ ఈజ్ సమ్ సీస్ ఆర్ బీస్. ఓకే, చూడండి ఏమని ఇచ్చాడు, కొన్ని ఏలు సీలు ఇచ్చాడు, కొన్ని సీలు బీలు. అవుతాయో లేదో మనము చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఏమని ఇచ్చాడమ్మా, కొన్ని ఏలు బీలు. ఇదిగోండి ఇవి ఏలు అనుకోండి, ఈ ఏల్లో కొన్ని ఏలు ఏమయ్యాయి, బీలు అయ్యాయి. ఇదిగోండి ఈ ఏల్లో కొన్ని ఏలు ఏమయ్యాయి సార్ అంటే బీలు. నెక్స్ట్ ఏమని ఇచ్చాడమ్మా, కొన్ని బీలు సీలు. ఈ బీల్లో ఇవ్వండి ఈ కొన్ని బీలు ఏమయ్యాయి సార్ అంటే సీలు అయ్యాయి. ఈ విధంగా కొన్ని ఏలు బీలు, కొన్ని బీలు సీలు. ఇప్పుడు చూడండి ఫస్ట్ కన్క్లూజన్ ఏమని ఇచ్చాడంటే, కొన్ని ఏలు సీలు. కొన్ని ఏలు సీలు ఎక్కడ అవుతాయా, ఏ ఇక్కడ ఉంది, సి ఇక్కడ ఉంది. ఏ సి ఇక్కడ ఏమైనా కలుసుకున్నాయా, కలుసుకోలేదు. కాబట్టి ఫస్ట్ కన్క్లూజన్ అనేది సార్. ఇప్పుడు చూడండి ఒక్క దగ్గర కానీ తప్పు అయింది అనుకోండి, అది 99 దగ్గరలో రైట్ అయినా ఒక్క దగ్గర తప్పు అయితే అది తప్పే. అంటే 100కి 100% మనం ఎక్కడ చెక్ చేసుకున్నా ఆ స్టేట్మెంట్ అనేది రైట్ అయి ఉండాలి. ఓకేనా? మీకు 99 టైమ్స్ రైట్ వచ్చి 1% గానీ రాంగ్ వచ్చింది అనుకోండి, అది రాంగే. ఓకే, ఇక్కడ ఏ మరియు సీలు, ఇక్కడ ఏ సి ఏ విధమైన రిలేషన్ లేదు కదమ్మా, ఇక్కడ రాలేదు, ఒక దగ్గర తప్పు వచ్చింది కాబట్టి అది తప్పే. కాబట్టి స్టేట్మెంట్ 1 రాంగ్.
నెక్స్ట్ కానీ మనం చెక్ చేసుకున్నాం అనుకోండి, కొన్ని సీలు బీలు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, కొన్ని బీలు సీల్ అయినప్పుడు ఇదన్న బీలు కొన్ని సీల్ అయ్యాయి కదా, మరి కొన్ని సీలు కూడా ఏమవుతాయి, బీలు అవుతాయి. కొన్ని బీలు సీల్ అయినప్పుడు ఇగోండి, కొన్ని బీలు సీల్ అని ఉంది కదా, ఇదిగోండి ఇక్కడ డ్రా చేస్తున్నాను చూడండి. ఈ బీల్లో కొన్ని బీలు ఏమయ్యాయమ్మా, సీల్. మరి అలాంటప్పుడు ఈ సీల్లో కొన్ని సీలు కూడా బీలు అయినట్టే కదా, కాబట్టి కొన్ని సీలు బీలు అనేది రైట్. కాబట్టి మీరు ఆప్షన్ ఏం చెక్ చేస్తారు, ఓన్లీ 2 ఈజ్ ఫాలోస్. ఆప్షన్ 2 పెడతారు, ఓన్లీ 2 సరైన సమాధానంగా మీరు రాయడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చెక్ చేద్దాం. నెక్స్ట్ స్టేట్మెంట్ తీసుకుందాం. నెక్స్ట్ స్టేట్మెంట్లో ఏమి చేస్తారంటే, అన్ని పీలు క్యూలు, అన్ని పీలు ఏమని ఇచ్చారమ్మా, క్యూలు. నెక్స్ట్ ఏ క్యూ కూడా, ఏ క్యూ కూడా ఆర్ కాదు, ఆర్ కాదు. ఇది చూడమ్మా, అన్ని పీలు క్యూలు, ఆల్ పీస్ ఆర్ క్యూస్, నో క్యూ ఈస్ ఆర్. ఏ క్యూ కూడా ఇవ్వండమ్మా, ఏ క్యూ కూడా ఆర్ కాదు, ఏ క్యూ కూడా ఆర్ కాదు. ఈ విధంగా స్టేట్మెంట్ ఇచ్చారు. ముందు స్టేట్మెంట్కి మీరు ఇక్కడ డయాగ్రామ్ వేస్తారు అనుకోండి, చూడండి అన్ని పీలు క్యూలు, ఇవమ్మా ఇవన్నీ పీలు, ఈ పీలన్నీ ఏమయ్యాయి, క్యూలు అయ్యాయి. నెక్స్ట్ ఏమని ఇచ్చాడు, ఏ క్యూ కూడా ఆర్ కాదు, క్యూకి ఆర్కి ఏ విధమైన సంబంధము లేదు, ఏ క్యూ కూడా ఆర్ కాదు. ఈ స్టేట్మెంట్. ఇప్పుడు నెక్స్ట్ కన్క్లూజన్ గురించి చెక్ చేసుకుందాం. కన్క్లూజన్లో ఫస్ట్ కన్క్లూజన్ ఏమని ఇచ్చాడంటే, కొన్ని పీలు ఆర్లు, కొన్ని పీలు ఆర్లు. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ ఏమని ఇచ్చారు సార్ అంటే, కొన్ని క్యూలు ఆర్లు. ఫస్ట్ది కొన్ని పీలు ఆర్లు, రెండోది కొన్ని క్యూలు ఆర్లు. ఓకే, స్టేట్మెంట్ 1 ఈజ్ సమ్ పీస్ ఆర్ ఆర్స్, స్టేట్మెంట్ 2 ఈజ్ సమ్ క్యూస్ ఆర్ ఆర్స్. ఇప్పుడు కానీ మనం చెక్ చేసుకున్నాం అనుకోండి, కొన్ని పీలు ఆర్లు. ఇప్పుడు చూడమ్మా, క్యూ లోపల పీ ఉంది, క్యూకి ఆర్కే సంబంధం లేనప్పుడు పీకి ఆర్కి ఏమైనా సంబంధం ఉంటుందా, ఉండదు. ఎందుకంటే క్యూ లోపల పీ ఉంది, క్యూకి ఆర్కి ఏ విధమైన సంబంధం లేదు. క్యూకి ఆర్కి ఏ విధమైన సంబంధం లేనప్పుడు పీకి ఆర్కి కూడా ఏ విధమైన సంబంధము ఉండదు. కాబట్టి కొన్ని పీలు ఆర్లు అవుతాయా అవ్వవా సార్ అంటే అవ్వవు. సంబంధం ఉంటేనే అవుతుందమ్మా. ఇక్కడ కొన్ని అన్నాడు, అసలు ఎక్కడైనా కలిసిందా, ఇక్కడ పీ ఆర్ అనేది కలిసిందా, కలాలి. కొన్ని అంటే ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా పీలు ఆర్లు ఉన్నాయా, లేవు, లేదు. కాబట్టి ఒకటోది తప్పు. సో నెక్స్ట్ కానీ మనం చెక్ చేసుకున్నాం అనుకోండి, కొన్ని క్యూలు ఆర్లు. ఓకేనా, ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాడు ఏ క్యూ కూడా ఆర్ కాదు అంటే క్యూకి ఆర్కి ఏ విధమైన సంబంధం లేదు. లేదు అన్నప్పుడు కొన్ని క్యూలు ఆర్లు అవుతాయి, అవ్వవు. కాబట్టి స్టేట్మెంట్ 2 కూడా తప్పు. ఆన్సర్ ఏమని రాస్తారంటే, పై 2 సరైనవి కాదు. ఏమని రాస్తారమ్మా, పై 2 సరైనవి కాదు. ఓకే, ఇంకొక స్టేట్మెంట్ చెప్తాను, అది చెప్పాక మీకు క్లారిటీ వస్తుంది. ఈ పార్ట్ 1 కంప్లీట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. నెక్స్ట్ క్వశ్చన్ కానీ చూసుకున్నాం అనుకోండి, స్టేట్మెంట్ ఇవ్వండి. స్టేట్మెంట్ ఓకే, విద్యార్థులందరూ ఉపాధ్యాయులందరూ విద్యార్థులు, ఉపాధ్యాయులందరూ విద్యార్థులు. నెక్స్ట్ ఏమని ఇచ్చాడంటే, రచయితలందరూ విద్యార్థులు, ఉపాధ్యాయులందరూ విద్యార్థులే, రచయితలందరూ విద్యార్థులు. ఓకేనా, ఇప్పుడు మనం కన్క్లూజన్ చెక్ చేసుకుందాం. కన్క్లూజన్లో ఏమని ఇచ్చాడంటే, కొందరు రచయితలు ఉపాధ్యాయులు
ఉపాధ్యాయులు. కొందరు రచయితలు ఉపాధ్యాయులు. రెండోది ఏమని ఇచ్చారంటే కొందరు విద్యార్థులు రచయితలు. కొందరు విద్యార్థులు రచయితలు. ఓకేనా? ఇప్పుడు మనం చెక్ చేసుకున్నాం అనుకోండి స్టేట్మెంట్. ఓకే, ఆల్ టీచర్స్ ఆర్ స్టూడెంట్స్, ఆల్ రైటర్స్ ఆర్ స్టూడెంట్స్. ఓకే, హియర్ కన్క్లూజన్, సమ్ రైటర్స్ ఆర్ టీచర్స్, సమ్ స్టూడెంట్స్ ఆర్ రైటర్స్. ఓకే, ఇప్పుడు మనం ఫిగర్ కానీ డ్రా చేసుకుంటే ఉపాధ్యాయులు అందరూ విద్యార్థులే. ఇదిగోండి వీళ్ళు ఉపాధ్యాయులు అనుకోండి. ఇదిగోండి ఈ ఉపాధ్యాయులు అందరూ ఏమయ్యారంట? విద్యార్థులు అయ్యారంట. ఏమయ్యారు? విద్యార్థులు. ఉపాధ్యాయులందరూ విద్యార్థులు. రెండోది ఏమని ఇచ్చాడు? రచయితలందరూ విద్యార్థులు. ఓకే, ఇగోండి ఇక్కడ రచయితలు తీసుకున్నాం అనుకోండి. ఇగోండి ఈ రచయితలందరూ కూడా ఏమయ్యారు? విద్యార్థులు అయ్యారు. ఉపాధ్యాయులందరూ విద్యార్థులు అయ్యారు, రచయితలందరూ విద్యార్థులు అయ్యారు. ఇప్పుడు కన్క్లూజన్ చూడండి, కొందరు రచయితలు ఉపాధ్యాయులు. ఇప్పుడు చూడండి ఇక్కడ రచయితలకి ఉపాధ్యాయులకి ఏ విధమైన సంబంధం ఉందా? లేదు. ఒక్క దగ్గర లేదనుకోండి, 99 దగ్గరలో అది ఉన్నా కూడా అది తప్పు అవుతుంది. ఇక్కడ ఉపాధ్యాయులకి రచయితలకి ఏమైనా సంబంధం ఉందా? లేదు. కాబట్టి ఒకటో కన్క్లూజన్ ఏంటి సార్ అంటే రాంగ్. రెండోది కొందరు విద్యార్థులు రచయితలు. మీకు ఆల్రెడీ ఆల్ గురించి చెప్పేటప్పుడు చెప్పాను. ఏమని చెప్పాను? కింద నుంచి పైకి వెళ్తే ఏ రూల్ ఫాలో అవుతుంది? ఆల్ అనే రూల్ ఫాలో అవుతుంది. పై నుంచి కిందకు వస్తే ఏ రూల్ ఫాలో అవుతుంది? సమ్ అనే రూల్ ఫాలో అవుతుంది. చూడమ్మా, విద్యార్థులు రచయితలు. పై నుంచి కిందకు వస్తున్నాం కాబట్టి ఏ రూల్ ఫాలో అవుతుంది? సమ్ అనే రూల్ ఫాలో అవుతుంది. ఇగోండి వీళ్ళందరూ విద్యార్థులు అనుకోండి. ఈ విద్యార్థుల్లో కొందరు మాత్రమే ఏమయ్యా? రచయితలు. వీళ్ళందరూ విద్యార్థులు అమ్మా. ఈ విద్యార్థుల్లో కొందరే రచయితలు, మిగతా వాళ్ళు ఉపాధ్యాయులు అవ్వచ్చు, మిగతా వాళ్ళు ఏమైనా అవ్వచ్చు. కాబట్టి విద్యార్థుల్లో కొందరు రచయితలు. కాబట్టి కొందరు విద్యార్థులు రచయితలు. రైట్. ఆన్సర్ ఏమని పెడతారు సార్ అంటే ఓన్లీ 2 ఫాలోస్. ఆప్షన్ 2 క్లిక్ చేస్తారు, ఓన్లీ 2. ఓకే, ఇది సిలాజిజం పార్ట్ 1. పార్ట్ 2లో ఏ విధంగా ఉంటుందంటే, ఇప్పుడు నేను ఇక్కడ 2 స్టేట్మెంట్లు 2 కన్క్లూజన్లు మాత్రమే ఇచ్చాను. పార్ట్ 2లో 3 స్టేట్మెంట్లు 3 కన్క్లూజన్లు ఇస్తాను, 4 స్టేట్మెంట్లు 4 కన్క్లూజన్స్ ఇస్తాను. వీటితో పాటు ఈజ్ ఏ పాసిబిలిటీ రూల్ ఉంటుంది. అవుతాయా అవ్వవా అనే దాని గురించి ఉంటుంది. ఎయిదర్ ఆర్ కండిషన్ గురించి ఉంటుంది. ఓకే, ఈ సిలాజిజం పార్ట్ 1 పార్ట్ 2 మొత్తం చూశాక మీకు సిలాజిజం గురించి పూర్తిగా అర్థమవుతుంది. ఏ ఒక్క బిట్ కూడా మీరు మిస్ కాకుండా చేయగలుగుతారని మాత్రం నేను అనుకుంటున్నా. ప్రతి మోడల్ పేపర్లో క్వశ్చన్ కూడా చెప్పడం అనేది జరుగుతుంది. దానికోసం ప్రత్యేకించి ఒక వీడియో కూడా మీకోసం చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఆల్ ఆఫ్ యూ, బాయ్.